హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన స్టోరీ వచ్చేసి మాట నిలబెట్టిన మనసు. సూర్య అనే అబ్బాయి లక్ష్మి వాళ్ళ నాన్న చేసిన అప్పుని తీర్చగలడా? అసలే సూర్య చాలా పేదవాడు. తన అప్పుని ఎలా తీరుస్తాడు? తన మాటని ఎలా నిలబెట్టుకుంటాడు? అసలు అప్పు తీరుస్తాడా లేడా? ఇదంతా తెలియాలంటే మనం ముందు స్టోరీలోకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇందులో చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయి, తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న గ్రామం, అందులో సూర్య అనే అబ్బాయి ఉండేవాడు. కానీ సూర్య చాలా పేదవాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. అతని తండ్రి చనిపోయే ముందు తనకి ఇలా చెప్తాడు: ఎప్పుడైనా సరే నువ్విచ్చిన మాటని నిలబెట్టుకో. సూర్య ఆ మాటని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఒకరోజు గ్రామానికి కొత్తగా లక్ష్మి అనే అమ్మాయి వస్తుంది. తాను సిటీ నుండి వస్తుంది, కానీ చాలా సింపుల్గా ఉంటుంది. ఒకరోజు సూర్య దగ్గరకు వచ్చి లక్ష్మి ఇలా అడుగుతుంది: ఈ గ్రామంలో ట్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? అది నేనే చెప్తా, నువ్వు చదవాలంటే నేనే నేర్పుతా. అలా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. రోజు రోజుకి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అవుతారు. సూర్య, నువ్వు చాలా డిఫరెంట్గా ఉంటావు. నాకు యాక్టింగ్ రాదు, నేను ఎలా ఉన్నానో అలానే ఉంటా. రోజు గ్రామ పెద్ద మనిషి లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తాడు. అతని దగ్గర తన తండ్రి అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు కోసమని అడగటానికి వస్తాడు. లచ్చు, ఉన్నావా ఇంట్లో? బయటికి రా. ఇంకా ఎంతకాలం అని ఆగాలయ్యా? నీకు ఎన్ని గడువులు ఇచ్చాను? నీ గడువు పూర్తయింది. నా అప్పు ఎలాగైనా తీర్చాలి. అమ్మాయి నీ కూతురా? అవునయ్యా, నా కూతురే. ఈ అమ్మాయిని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తా. నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను. మీ నాన్న నా దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చకపోతే నువ్వు మా ఇంటి కోడలిగా రావాలి. సూర్య, నన్ను ఎలాగైనా కాపాడు సూర్య. సరే లక్ష్మి, ముందు నువ్వు ఏడవకు. నేను నీకు మాటిస్తున్నా, నిన్ను ఎవరికీ ఇవ్వను. ఇలా జరుగుతుండగా సూర్య డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. పనులు చేస్తాడు, పొలంలో కష్టపడతాడు, రాత్రిళ్ళు కూడా పని చేస్తాడు. కానీ డబ్బు సరిపోదు. కానీ రాఘవయ్య సూర్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు: నువ్వు లక్ష్మిని వదిలేస్తే నీకు చాలా డబ్బు ఇస్తాను. అతని మాటకి సూర్య ఆలోచిస్తాడు. అతని తల్లి అనారోగ్యంగా ఉంది. అతనికి ఇప్పుడు డబ్బు చాలా అవసరం. ఏంటి సూర్య, పిలిచావు? నువ్వు రాఘవయ్య కొడుకుని పెళ్లి చేసుకో. ఏంటి సూర్య, ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మాట్లాడతావని నేను అసలు అనుకోలేదు. ఇది నీ ఫ్యూచర్ కోసమే నేను చెప్తున్నా. నువ్వు ఇలా చేస్తావని నేను అసలు అనుకోనే లేదు. పెళ్లి రోజు దగ్గర పడుతుంది, కానీ సూర్య కనిపించడు. ఈ పెళ్లి ఆగిపోయింది. సూర్య నన్ను ఛాలెంజ్ చేశాడు. అతను తన భూమి మొత్తం అమ్మి మీ అప్పు తీర్చాడు. సూర్య, ఎందుకు ఇలా చేశావు సూర్య? నేను నీకు మాటిచ్చాను, అందుకే నిన్ను దూరం పెట్టాను. లేదంటే నువ్వు నన్నే ఎంచుకునేదానివి. అప్పు ఎప్పుడూ తీరదు. నువ్వు నన్ను వదిలిపెట్టలేదు, నా కోసం నీ లైఫ్ని వదిలేశావు. నిజాయితీగా ఉన్నవాడికి నేనే అమ్మాయిని ఇస్తా. నిజమైన ప్రేమ మాటల్లో కాదు, త్యాగంలో ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా స్టోరీ. మీకు ఎలా అనిపించింది? స్టోరీ బాగుంది కదా? బాగుంటే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి స్టోరీస్ కోసం మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.